హాయ్ స్వామి, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యాను. అలాగే ఫ్రెండ్స్ గోవా అన్నారు, సరదాగా గోవా వద్దాము చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం వచ్చాను కానీ ఓన్లీ కేసీఆర్లో ఉండిపోయాను. ఇప్పుడు మాత్రం ఓన్లీ బీచ్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఇక్కడ చాలా లైటింగ్స్ ఉన్నాయి, చాలా మంది జనాలు ఉన్నారు, ఏం చేస్తారు అసలు ఇక్కడ? ఇక్కడ బాగా బీచ్ ఇది. యాక్చువల్గా బీర్లు, వైన్ అండ్ లిక్కర్ ఫ్రీగా అందరూ చేస్తారు. అలాగే బంగు కూడా కొడతాం చూడండి, వైపు చూపించండి. బంగు కూడా కొడతారు చూడండి, అది కూడా ఇక్కడ బాగా ఫేమస్. కాకపోతే నాకైతే అలాంటి అలవాట్లు లేవు, నేను ఓన్లీ సాఫ్ట్ డ్రింక్లే తాగుతాను. ఫ్రెండ్స్ బీర్ ఏమైనా తాగితే వాళ్ళతో పాటు సాఫ్ట్ డ్రింక్ తాగుదాం అనుకుంటున్నాను. అంటే బీచ్తో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా చాలా బాగుంది. వైన్ మనం మగవాళ్ళందరూ బాగా వర్క్ ప్రెజర్తో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. అవకాశం ఉండి డబ్బులు ఉండే వాళ్ళు మాత్రం కొంచెం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే కంపల్సరీగా వచ్చి గోవాని ఎంజాయ్ చేయండి. అలాగే మన విశాఖపట్నంలో మనం మాట్లాడుకున్నారు మినిస్టర్స్ అందరూ కూడా, వాళ్ళు కూడా మన విశాఖపట్నంలో ఇలాగ పెడదాం అనుకుంటున్నారు. ఈ కల్చర్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, కొంతమందికి యూత్గా అయితే బాగా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. మన వైజాగ్లో కూడా ఉంటే మనం తరచుగా అందరూ వెళ్ళి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ పక్కన బీచ్, నెక్స్ట్ ఇక్కడ డ్రింకింగ్, ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అంటావు. అంటే డ్రింక్ చేసే వాళ్ళకి ఫ్రీగా ఏ టెన్షన్ లేకుండా చేసేది అఫీషియల్. ఇక్కడ లెక్కర్ అంతా కూడా అఫీషియల్. ఇక్కడ మనలా కాకుండా బార్లోనే తాగాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే లెక్కర్ ఫ్రీ, హ్యాపీగా ఎక్కడైనా తాగొచ్చు. అంటే ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లో హ్యాపీగా కూర్చొని బీచ్ చూసుకొని. సో డ్రింకింగ్ ఒకటేనా, ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ? అన్నీ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఫిషెస్ ఉంటాయి, లాట్ ఆఫ్ సీ ఫుడ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అందరూ వచ్చి టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో వైజాగ్లో మనం రీసెంట్గా గవర్నమెంట్ ఒప్పుకున్నది పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 3 బీచ్ షాక్స్ ఇలాంటివి స్టార్ట్ చేద్దామని. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇలాంటివి ఉంటే మంచిదంటే వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ కూడా వస్తుంది, దానివల్ల టూరిజం కూడా ప్రమోషన్ అవుతుంది, టూరిజం పరంగా కూడా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే వచ్చేవాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. యాక్చువల్గా చెప్పాలంటే గోవా బీచ్ కంటే విశాఖపట్నం బీచ్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను విశాఖపట్నం బీచ్లో చాలాసార్లు తిరిగాను, అన్ని బీచ్లు చూశాను. విశాఖపట్నం వాటర్ కూడా మందే బాగుంటుంది. ఈ గోవా వాటర్ అంతా నేను చూశాను. 2 days నుంచి బీచ్ అన్ని తిరిగాను గోవాలో. ఇక్కడ కూడా వాటర్ అయితే అసలు నాకైతే ఏమీ అంత పెద్దగా ఏమి అనిపించలేదు. విశాఖపట్నం వాటర్ రుషికొండ కావచ్చు, ఆర్కే బీచ్ కావచ్చు, తెనెట్ పార్క్ కావచ్చు, లేకపోతే పామ్ బీచ్ కావచ్చు, ఈ అన్ని బీచ్లు చూశాను. వీటితో కంపేర్ చేస్తే మనం విశాఖపట్నం వాళ్ళు ఎంత కోల్పోతున్నారా, ఎంత డెవలప్ చేయొచ్చు టూరిజం అనేసి కానీ చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడైనా సరే మన ప్రభుత్వాలు కొంచెం ముందుకు వస్తున్నాయి కాబట్టి, ఒక స్టెప్ ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ చాలామంది ఏమంటున్నారంటే ఫారిన్ కల్చర్ మన వైజాగ్లో వస్తే క్రైమ్ రేట్ బాగా పెరిగి ఉమెన్ మీద చాలా క్రైమ్స్ పెరుగుతాయని అంటున్నారు. మరి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? క్రైమ్ అనేది మనలో ఉండాలి. మన విశాఖపట్నాన్ని మనమే కాపాడుకోవాలి. అంటే అభివృద్ధిని కోరుకోవాలి. అప్డేట్ అవుతుంది కాబట్టి మనము అప్డేట్ అవ్వాలని అనుకుంటున్నాము. పాత కాలంలాగే ఉండాలి, అలాగే ఉండాలి అంటే ఏం లేదు. ఇప్పుడు మాత్రము కంపల్సరిగా అవుతున్నాయి. ప్రాబ్లం అయితే ఉంది, జనాల్లో ఉంది. అది మనము మన జనాల్లో మార్చుకొని టూరిజాన్ని డెవలప్ చేసి అందరూ వచ్చి ఎంజాయ్ చేసేటట్టు మన బీచ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఆ బీచ్ల కంటే ఈ బీచ్లు అయితే మనమే చాలా బాగున్నాయి. వైజాగ్ బీచ్లు అయితే చాలా ఎక్సలెంట్. ఇటువైపు వాళ్ళు వస్తే అసలు మన వైజాగ్ని వదలరు. ఇలాంటి కానీ పెట్టామంటే ఇంకా టూరిజం మన నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళే అవకాశం అయితే వైజాగే ఉంటుంది. 100% అదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. మనం ఇంత డెవలప్ చేయగలమా చేయలేమా అనేది మన ప్రభుత్వాల పైన, మన పర్మిషన్ల పైన, మన లైసెన్స్లు అన్నీ ఇవ్వాలి. కాబట్టి మన ప్రభుత్వాలన్నీ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే 100% గోవా కంటే విశాఖపట్నం బీచెస్ చాలా చాలా బాగుంటాయి. భీమిలి కావచ్చు, రుషికొండ కావచ్చు, ఆర్కే బీచ్ కావచ్చు, అలాగే మన యారడకొండ కావచ్చు. బెస్ట్ బీచెస్ ఇన్ వరల్డ్ విశాఖపట్నం. సో గోవాలోని బీచ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది? బీచ్ కాకుండా ఇంకేమైనా చూసావా? అసలు గోవాని రికమెండ్ చేస్తావా ఎవరైనా రావడానికి? హ్యాపీగా అంటే ఏం లేదు, ఎంజాయ్ చేయాలి, టూరిజం చూడాలి అనుకుంటే గోవా 100% కావాలి, చూడాలి, చూసి ఎంజాయ్ చేయాలి. ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీస్తో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు. నేనైతే ఫ్రెండ్స్తో వచ్చాను, మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీస్తో కూడా వచ్చారు. అలాగే ఎవరికి ఎటువంటి అవకాశం ఉంటే వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.